Krishna Krishna Hare Hare, Hare Rama Hare Rama, Rama Rama Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Krishna Krishna, Hare Hare, Ram Ram, Hare. Jaya Radha Govinda, Radha Govinda Radhe. Jaya Gauranitai, 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 Jaya Gauranitai. Gauranitai, Jaya Gauranitai, Jaya Bhakti Vinod Thakur Prabhupada, Bhakti Vinod Thakur Prabhupada. Jaya Vishwaguru Srila Prabhupada, Vishwaguru Srila Prabhupada. Jaya Jaya Prabhupada, 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 Prabhupada. Jaya Jaya Prabhupada, 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 Prabhupada. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ శ్రీ శ్రీ రాధా గోవింద మార్నింగ్ దర్శన హారతి. సో దయచేసి భక్తులందరూ దర్శనం చేసుకోగలరు.
హరే కృష్ణ. భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు ఐక్య విద్య సాత్సంగ స్పీకర్ శ్రీ తేజస్వి చైతన్యదాస్ ప్రభు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఐక్య విద్య మరియు గీతా వ్యాలీస్ ప్రోగ్రామ్స్ కి చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ గా సేవలు అందిస్తున్నారు. ఈరోజు క్లాస్ టాపిక్ 7వ గోస్వామి. హరే కృష్ణ ప్రభు, ఓవర్ టు యు ప్రభు. Hare Krishna Prabhu. So we'll start with pranama mantras. Om Yes, Ajnanatimirandasya ఓం అజ్ఞానతిమిరాంధస్య Jnananjana Shalakaya జ్ఞానాం జనశలాకయా Chakshurunmilitam Yena చక్షురున్మిళితం యేన Tasmai Shri Gurave Namaha తస్మై శ్రీ గురవే నమః. Nama Om Vishnu Padaya నమో ఓం విష్ణుపాదాయ Krishna Preshtaya Bhutale కృష్ణ ప్రేష్టాయ భూతలే Srimate Bhakti Vedanta శ్రీమతే భక్తి వేదాంత Swamin Iti Namine స్వామిన్ ఇతి నామినే. Namaste Saraswate Deve నమస్తే సారస్వతే దేవే Gauravani Pracharine గౌరవాణి ప్రచారిణే Nirvishesha Shunyavadi నిర్విశేష శూన్యవాది Paschatya Deshatarine పాశ్చాత్య దేశతారిణే. Jaya Sri Krishna Chaitanya జయ శ్రీ కృష్ణ చైతన్య Prabhu Nityananda ప్రభు నిత్యానంద Sri Advaita Gadadara శ్రీ అద్వైత గదాధర Srivasadi Gaura Bhakta Vrinda శ్రీవాసది గౌరభక్త బృంద. Hare Krishna Hare Krishna హరే కృష్ణ హరే కృష్ణ Krishna Krishna Hare Hare కృష్ణ కృష్ణ హరే హరే Hare Rama Hare Rama హరే రామ హరే రామ Rama Rama Hare Hare రామ రామ హరే హరే. Shri Radha Govind ki జై Nitai Gaurang ki జై Lakshmi Narasimha Swami ki జై Vishwaguru Srila Prabhupada ki जय Srila Bhakti Vinod Thakur Tirobhav Mahamahotsav ki जय Yeah. जय Hare Krishna Narayan Sam Prabhu. हरे So we'll कृष्णा प्रभु दत्तम हरे कृष्ण प्रभु Prabhu will recite Bhakti Vinod Thakur Pranam Mantra also. ఎస్ ప్రభు. Namo Bhakti Vinodaya నమో భక్తి వినోదాయ Satchidananda Namine సచ్చిదానంద నామినే Gaura Shakti Swarupaya గౌరశక్తి స్వరూపాయ Rupanugavarayate. రూపానుగవరాయతే. ఈ ప్రణామ మంత్రానికి అర్థం వచ్చేసి శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ వచ్చేసి మరి శ్రీ చైతన్య మహాప్రభువుకు సంబంధించిన ఆధ్యాత్మిక శక్తి అన్నమాట. అలాగే 6 గోస్వాములు ఎవరైతే ఉన్నారో మన సంప్రదాయానికి 6 గోస్వాములు ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించి భక్తి వినోద్ ఠాకూర్ ఒక స్ట్రిక్ట్ ఫాలోవర్. అంటే వాళ్ళ అడుగుజాడల్లో నడిచిన ఆచార్యులు అనమాట. ఎవరు? శ్రీల భక్తి వినోద్ ఠాకూర్. ఈ రోజు వచ్చేసి మన పరంపరలో ఆచార్య అయిన భక్తి వినోద్ ఠాకూర్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ రోజు వచ్చేసి భక్తి వినోద్ ఠాకూర్ తిరోభావ దినం. అంటే మరి ఆచార్యులు కనుమరుగైన రోజు అన్నమాట. డిజపియరెన్స్ డే. మనకి ఈ టాపిక్ అనేది ఒకటి వచ్చింది కాబట్టి, అంటే ఆచార్యులు మరి ఆవిర్భవించిన రోజైనా సరే, తిరోభవించిన రోజైనా సరే, మనం గురుతత్వం గురించి మనం మాటికి చెప్పుకుంటూ ఉండాలి. మరి ఆచార్యులు, గురువులు, పరంపరలో ఆచార్యులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఆవిర్భవించిన రోజును పుట్టినరోజని, లేకపోతే వాళ్ళు కనుమరుగైన రోజు లేదా తిరోభవ దినాన్ని చనిపోయారని చెప్పడం అది సరైన పద్ధతి కాదనమాట. దట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ వే. మరి ఎందుకంటే మరి గురువులు కావచ్చు, ఆచార్యులు కావచ్చు, వీళ్ళు వచ్చేసి భౌతిక ప్రకృతి ఆధీనంలో వాళ్ళు ఉండరు. మనలాగా
భౌతిక ప్రకృతి ఆధీనంలో వాళ్ళు ఉండరు అనమాట. మరి ఎప్పుడు ఆవిర్భవించాలి లేదా ఎప్పుడు ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళాలి అనేది వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. భగవంతుడు ఏ రకంగానైతే ఆవిర్భవిస్తాడో, భగవంతుడు ఆవిర్భావం కావచ్చు, లేదా భగవంతుడు అంతర్ధానం అవడం కావచ్చు, ఏ రకంగానైతే భగవంతుడు తన ఇచ్ఛానుసారం చేయగలడో, అదే రకంగా తమ ఇచ్ఛానుసారం ఈ ఆచార్యులు, అంటే మధ్వాచార్యుల నుంచి మన ప్రభుపాదుల వారి వరకు కావచ్చు, ఈ ఆచార్యులందరూ వాళ్ళ ఇచ్ఛానుసారం ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు భౌతిక ప్రపంచానికి రాగలరు, ఎప్పుడు కావాలంటే అప్పుడు భౌతిక ప్రపంచం నుంచి తిరిగి వెళ్ళిపోగలరు. అంతా వాళ్ళ ఇచ్ఛానుసారం జరుగుతుంది. ఈ భౌతిక మాయ ఏదైతే ఉందో, ఈ భౌతిక మాయ ఆధీనంలో ఈ ఆచార్యులు ఉండరు. మనం భౌతిక మాయ ఆధీనంలో ఉన్నాం, భౌతిక ప్రకృతి ఆధీనంలో మనందరం ఉన్నాం అన్నమాట. ఇది గురువులకి మనకి తేడా. కర్మానుసారం ఈ భౌతిక ప్రకృతికి కట్టుబడి ఉండడం, మరి భౌతిక ప్రకృతి అదుపాజ్ఞల్లో బ్రతకడం, ఇది మన పరిస్థితి, ఇది మన స్థితి అన్నమాట. ఓకే, మరి కొన్ని సంవత్సరాల క్రితం ఒక సినిమా వచ్చింది. ఐ థింక్ తమిళనాడు బేస్డ్ మూవీ. ఆ మూవీకి సంబంధించి ఆ మూవీలో ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటి దొంగ ఇన్స్టిట్యూషన్ల గురించి, అంటే ఆధ్యాత్మిక సంస్థలం మేము అని చెప్పుకునే కొన్ని ఈ తప్పుడు సంస్థల గురించి కొంతమేరకు అందులో చెప్పబడింది. అదొకటి. ఇంకొకటి వచ్చేసి, మరి ఎవరైనా సరే భగవంతుడి దగ్గరికి వెళ్ళదలుచుకుంటే మనం నేరుగా వెళ్ళిపోవచ్చు, భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఒక బ్రోకర్ ఎందుకు, ఈ రకమైన మాటలు ఏవైతే ఉన్నాయో అటువంటి సినిమాలు పెట్టడం జరిగింది. నిజానికి ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే సనాతన ధర్మంలో భగవంతుని చేరుకోవాలంటే ఎవరైనా సరే గురువు ద్వారా వెళ్ళాలన్నమాట. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో అది సంప్రదాయంతో సంబంధం లేకుండా, అది గౌడీ వైష్ణవ సంప్రదాయం కావచ్చు, శ్రీ సంప్రదాయం కావచ్చు, లేదా శంకర సంప్రదాయం కావచ్చు. మీరు ఏ సంప్రదాయం అయినా తీసుకోండి, ఏ సంప్రదాయాన్ని తీసుకున్నా ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే వారు గురువుని ఆశ్రయించాల్సిందే. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్. సమిత్పాణిం శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఇది చెప్పేది. ఎవరికైనా ఆధ్యాత్మిక జ్ఞానం అనేది కావాలంటే గురువుని ఆశ్రయించాల్సిందే. అది సనాతన ధర్మంలో ఉన్న ఇట్ ఈస్ వన్ ఎసెన్షియల్ ఫీచర్. అదొక ముఖ్యమైన భాగం అన్నమాట. చాలా ముఖ్యమైన విషయం. అటువంటి దాన్ని ఒక మూవీ ద్వారా ప్రజల్లో ఇప్పటికే ఉన్న అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఇంకా పెంచుతూ, ప్రజల్లో భగవంతుడి పట్ల ఉన్న నిష్ఠ ఏదైతే ఉందో, అంటే మరి ఈ సాధువుల పట్ల గురువుల పట్ల ఉన్న నిష్ఠ ఏదైతే ఉందో దాన్ని ఇంకా నీరుగార్చే ప్రయత్నం చేశారనమాట. ఓకే, అయితే మనం ఒక ప్రామాణిక పరంపరను పాటిస్తున్నాం కాబట్టి మనం వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది శాస్త్రాల ద్వారా మనం తెలుసుకోవాలి, సినిమాల ద్వారా కాదు. ఓకే, నాట్ ఫ్రమ్ మూవీస్. We need to know from Bhagavad Gita. We need to know from Srimad Bhagavatam. We need to know from sadhus. ఇది సరైన పద్ధతి అన్నమాట. వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది మనం దేని నుంచి నేర్చుకోవాలి? శాస్త్రం నుంచి. గురువు శాస్త్ర ప్రభు. భారతం శుద్ధ భక్తుల సాంగత్యం ప్రభు మెయిన్ గా. ఎస్, కరెక్ట్. కానీ దేని నుంచి నేర్చుకోకూడదు? సినిమాల గురించి. కరెక్ట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 10 మందికి అర్థమయ్యే విధంగా చెప్పాలన్నమాట. 10 మందికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఓకే, లేకపోతే సినిమాల్లో చూసింది, లేకపోతే ఏదో ఒక పెద్ద నటుడు ఏదో చెప్పాడని చెప్పేసి దాన్ని ప్రామాణికంగా తీసేసుకుంటారు. యద్యద్ ఆచరతి శ్రేష్టస్ తత్తత్ ఏవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్ తదను వర్తతే. ఎవరైతే ఓ పెద్ద ప్రామాణికుడు అని చెప్పేసి జనాలు అనుకుంటారో
వాడు చేసే పనులు వీళ్ళు గుడ్డిగా చేసేస్తారు. అందుకే మన ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ జనాలు ఎవరైతే ఉన్నారో, మరి ఎవరు ప్రామాణికులు అనే అభిప్రాయం ఏదైతే ఉందో దాని విషయంగా మనం పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ గురువు తత్వం గురించి మనం చక్కగా ప్రచారం చేయాలి. మనం 10 మందికి చెప్పాలి. అంటే గురువు స్థాయి ఏంటి అనేది చెప్తూ మనం ప్రభుపాల వారిని పరిచయం చేయొచ్చు. దట్ వీ కెన్ డూ. మరి ఈ తప్పుడు సంస్థలు లేకపోతే తప్పుడు సంప్రదాయాలు, మరి వీటి విషయం ఏదైతే ఉందో వీటి విషయంగా మరి శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ చాలా పనిచేశారనమాట. హి వర్క్డ్ వెరీ మచ్. మరి భక్తి వినోద్ ఠాకూర్ గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. మరి భక్తి వినోద్ ఠాకూర్ మరి వారు ఆవిర్భవించినప్పుడు వారికి ఇవ్వబడిన పేరు వచ్చేసి కేదార్నాథ్ దత్త. ఇక తర్వాత ఆయన దీక్షకు సంబంధించిన నామం వచ్చేసి భక్తి వినోద్ ఠాకూర్. మరి వారు ఆవిర్భవించింది సెప్టెంబర్ 2, 1838. అలాగే వారు పుట్టిన ప్రదేశం వచ్చేసి నదియా జిల్లా అన్నమాట. ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో. మరి ఇక తర్వాత మరి భక్తి వినోద్ ఠాకూర్ వచ్చేసి మరి ఈ బ్రిటిష్ విద్యా విధానం ఏదైతే ఉందో ఆ విద్యా విధానంలో చదువుకున్నారు. చదువుకున్న తర్వాత టీచర్ అయ్యారు. టీచర్ అయిన కొంతకాలానికి మరి బ్రిటిష్ ప్రభుత్వ కొలువు ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ కొలువును తీసుకునే అవకాశం వచ్చింది. అలా గవర్నమెంట్ సర్వీస్ లోకి వెళ్ళారనమాట. యాజ్ ఏ డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, అంటే జిల్లా కలెక్టర్. ఇప్పుడు కూడా మీరు ఈ గవర్నమెంట్ పోస్టులు చూస్తే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఈ రకంగా ఉంటాయి అన్నమాట పోస్టులు. అంటే జిల్లా కలెక్టర్ కి కొన్ని మెజిస్టేరియల్ అధికారాలు ఉంటాయి. అంటే జిల్లా కలెక్టర్ కేవలం ఒక అధికారి మాత్రమే కాదు, హీజ్ ఏ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ. అంటే మరి ఒక జడ్జికి ఉండే అధికారాల్లో కొన్ని అధికారాలు కలెక్టర్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ రకమైన పొజిషనే భక్తి వినోద్ ఠాకూర్ది కూడా. నిజానికి ఈ రోజుల్లో చూస్తే ఈ కోర్టు కేసులో ఈ కోర్టు కేసులు వచ్చేసి తేలడానికి చాలా కాలం పడుతుంది. నిజానికి కొన్ని లక్షల కొద్ది కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఒక అంచనా ఏంటంటే ఇప్పటి వరకు మన భారత న్యాయ వ్యవస్థలో పెండింగ్ లో ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో కొత్త కేసులు అనేవి రాకుండా ఇప్పుడున్న కేసులన్నీ డిస్పోజ్ చేయాలంటే దాదాపు అది 100 సంవత్సరాలు పైన పడుతుంది అనమాట. అన్ని కేసులు ఉన్నాయన్నమాట పెండింగ్ లో ఉన్నాయి. జిల్లా కోర్టుల్లో కొన్ని, మళ్ళీ వీటినేమంటారు క్రిమినల్ కోర్టుల్లో కొన్ని, వేరే ట్రిబ్యునల్స్ లో కొన్ని, హైకోర్టు, సుప్రీం కోర్టు. టూ మెనీ కేసెస్ ఆర్ పెండింగ్. టూ మెనీ డిస్ప్యూట్స్. ఏది కొత్త కేసులు ఏవి రాకుండా ఉన్న కేసులు మాత్రం రిజాల్వ్ అవ్వాలంటే ఇది పరిస్థితి అనమాట. ఒక 100 సంవత్సరాలకు పైగా పట్టవచ్చు అనేది న్యాయ నిపుణుల అంచనా. కానీ భక్తి వినోద్ ఠాకూర్ అలా కాదు. భక్తి వినోద్ ఠాకూర్ వచ్చేసి మరి ఎవరైనా ఒక వివాదం ఉందని చెప్పేసి కోర్టుకు వచ్చినప్పుడు ఇద్దరు వాదనలు విని మరి భగవద్గీత సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని టక తీర్పులు ఇచ్చేసేవాళ్ళు. మరి భక్తి వినోద్ ఠాకూర్ దగ్గర ఈ వాయిదాలు పద్ధతి ఉండేది కాదనమాట. టక తీర్పులు ఇచ్చేయడం అంటే మరి ఒక జడ్జిగా కూడా భక్తి వినోద్ ఠాకూర్ పనితీరు అనేది ఆ స్థాయిలో ఉంటుంది అనమాట. ఇంకా మరి ఇటు పూణే వైపు వచ్చినప్పుడు ఏంటంటే మరి ఆ జిల్లాకు సంబంధించిన మెజిస్ట్రేట్ వచ్చేసి జిల్లా మెజిస్ట్రేటే ఆ పూరి టెంపుల్ కి మేనేజర్ అవుతారనమాట. అంటే ఈ ప్రభుత్వ వ్యవస్థలో వచ్చేసి కొన్ని కొలువులు ఏవైతే ఉన్నాయో మరి అది జిల్లా కలెక్టర్కి ఆటోమేటిక్ గా అది అసైన్ అయిపోవడం, లేకపోతే
ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సెక్రటరీకి ఆటోమేటిక్ గా పదవి వచ్చేయడము, ఆ రకమైన వ్యవస్థలు ఉంటాయి అన్నమాట. ఆ రకంగా ఉంటాయి అన్నమాట. ఎలాగంటే ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే సిఆర్డిఏ అని ఉంటుంది, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. దానికి చైర్మన్ గా ఎవరు ఉంటారు? చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. అంటే ఎవరు సీఎం అయితే వాళ్ళు సిఆర్డిఏ చైర్మన్ అవుతారు. అటువంటిదే అన్నమాట ఇది కూడా. పూరి టెంపుల్ మేనేజర్ ఎవరు అవుతారు? మరి ఆ జిల్లా డిస్ట్రిక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్ గా దానికి మేనేజర్ అయిపోతారు. అటువంటి పదం అన్నమాట అది. మరి ఆ రకంగా పూరి టెంపుల్ కి మేనేజర్ అయినప్పుడు మరి భక్తి వినోద్ ఠాకూర్ వచ్చేసి ఆ మందిరానికి సంబంధించి కొన్ని ఆ మందిరంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టారు అనమాట. అంటే ఆ మందిరంలో వచ్చేసి ఈ భాగవత ప్రవచనం ఇవన్నీ మొదలయ్యే విధంగా కొన్ని మంచి చర్యలు తీసుకున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మెజిస్ట్రేట్ గా బ్రిటిషర్ల నుండి సంక్రమించిన అధికారం ఏదైతే ఉందో మరి దాన్ని ఉపయోగించి భగవంతుడి సేవ ఏ విధంగా చేశారో అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం. సాధారణంగా మరి బ్రిటిషర్లు అంటే బేసికలీ ఇట్స్ నెగిటివ్ థింగ్. ఎందుకంటే బ్రిటిషర్లు వచ్చేసి వాళ్ళందరూ మ్లేచ్చులు, మ్లేచ్చేస్తారు. వాళ్ళకి ధర్మం తెలియదు. సరే, వాళ్ళ మతం ఏదో తీసుకొచ్చారు ఇక్కడికి, అది వేరే విషయం. ఇది దాని మూలంగా మనం కొన్ని సమస్యలనే ఫేస్ చేస్తున్నాం. కొన్ని వాళ్ళు తీసుకొచ్చిన మతం ఏదైతే ఉందో అది సక్రమంగా వాళ్ళకి తెలుసా అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇంగ్లాండ్ లో పరిస్థితి ఎలా ఉందంటే చర్చిలకు ఎవరు రాక ఆ చర్చిలను అమ్మేస్తున్నారు. సో దట్ సెల్లింగ్ ఆఫ్ దోస్ చర్చెస్. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఫ్రాన్స్ లో ఒక పెద్ద చర్చ్ ఉంది, వెరీ బిగ్ చర్చ్. అయితే ఆ చర్చికి ఎవరు రాకపోయేసరికి ఆ చర్చిని అమ్మేస్తే దాన్ని కొనుక్కున్నది ఎవరో తెలుసా? విశ్వగురు శిల ప్రభుపాద్. ఆ చర్చిని జై ప్రభుపాద్. ఆ చర్చిని కొనేసి దాన్ని హరే కృష్ణ సెంటర్ చేసిన తర్వాత అప్పుడు జనాలు చాలా మంది రావడం మొదలు పెట్టారు అనమాట. మనందరం చేసే జపం ఎలా ఉండాలంటే, సరే ప్రభుపాల వారు వచ్చేసి ఫారెన్ లో ఉన్న చర్చిలు కొనేశారు, మనం ఇండియాలో ఉన్న చర్చిలు కొనేయాలి. ప్రభుజీ హరే కృష్ణ. గురువు కంటే శిష్యురాలు అనిపించుకోవాలి. ఓకే, సో అయితే ఇది బ్రిటిషర్ల పరిస్థితి అనమాట. వాళ్ళు వచ్చేసి మొత్తం ప్రపంచం అంతా వెళ్ళి వాళ్ళు చేసింది ఏంటి అంటే మేబీ సమ్ ఇండస్ట్రియలైజేషన్ అనేది చేశారు. దోస్ థింగ్స్ మేబీ దేర్. ఇంక తర్వాత వచ్చేసి అక్కడ లోకల్ సంస్కృతులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా మన భారతదేశంలో పూర్తిగా చేసి ఉండకపోవచ్చు, కానీ ఆఫ్రికాలో వాళ్ళు వెళ్ళిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న సంస్కృతుల్ని పూర్తిగా నాశనం చేశారు. ఇది బ్రిటిషర్లు చేసిన పని అనమాట. వెళ్ళిన ప్రతి దేశాన్ని విపరీతంగా దోచేస్తున్నారు. అక్కడ ఉన్న సహజ వనరులు కావచ్చు, సంపద కావచ్చు, వీటన్నిటిని దోచేస్తున్నారు. కానీ ప్రపంచానికి వాళ్ళు చూపించేది ఏంటి అంటే మరి ప్రపంచాన్ని నాగరికత వైపు మేము నడిపించాం అనేది వాళ్ళు చేసుకునే ప్రచారం అనమాట. అయితే సరే, కానీ అటువంటి బ్రిటిషర్ల కొలువులో ఉన్న అదొక తాత్కాలిక రాజకీయ పరిస్థితి, ఎక్కువ కాలం కొనసాగి ఉండొచ్చు ఏది బ్రిటిషర్ల పరిపాలన అనేది. కానీ ఆ అధికారాన్ని కూడా వాడుకుని భగవంతుడి సేవ ఎలా చేశారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే కాలక్రమంలో చైతన్య మహాప్రభు మరి అదృశ్యమైన తర్వాత, చైతన్య మహాప్రభు అంతర్ధానం అయిన తర్వాత అప్పుడు పరిస్థితి ఏంటంటే కొన్ని అపసంప్రదాయాలు వచ్చాయి, కొన్ని అపసంప్రదాయాలు ఫామ్ అయ్యాయి అన్నమాట. మరి అపసంప్రదాయాలు అంటే 1-2 కాదు, మరి ఒక 13 సంప్రదాయాలను ఐడెంటిఫై చేశారు. మరి వీళ్ళందరూ ఎవరయ్యా అంటే చైతన్య మహాప్రభు మొదలుపెట్టిన ఈ సంకీర్తనోద్యమం ఏదైతే ఉందో, చైతన్య మహాప్రభు మొదలుపెట్టిన ఈ గౌడీ వైష్ణవ పరంపర ఏదైతే ఉందో
మన గౌడీ వైష్ణవ పరంపర ఏదైతే ఉందో మరి అందులో వచ్చేసి అశాస్త్రీయమైన విషయాల్ని తీసుకొచ్చి ఇది చైతన్య మహాప్రభు నుంచి వచ్చిన పరంపర అని ప్రచారం చేస్తూ మరి ప్రజల్ని తప్పుదోవ పట్టించే సంప్రదాయాలు అన్నమాట. అటువంటివి వాటిల్లో కొన్ని ఏంటంటే, ఒకటేమో ఔలా అనే ఒక అపసంప్రదాయం. వాళ్ళు చేసే పని ఏంటంటే మరి ఈ భక్తిలో కొన్ని తాంత్రిక పూజలు, కొన్ని తాంత్రికమైన విషయాలు, వీటన్నిటిని అందులో చూపించారనమాట. మరి గౌడీ వైష్ణవ సంప్రదాయం ఏంటి? శుద్ధ భక్తి, ప్రేమ భక్తి. భక్తిని పక్కన పెట్టేసి తాంత్రిక పూజలు, తాంత్రికమైన విషయాలని చూపించారు. దాన్ని ఒక సంప్రదాయం లాగా దాన్ని ప్రచారం చేయడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఇది వీళ్ళు చేసిన పని. బౌల అని చెప్పేసి ఇంకో అపసంప్రదాయం. వాళ్ళు చేసిన పని ఏంటయ్యా అంటే మరి కృత్రిమంగా కొన్ని భావాలు తీసుకురావడం అన్నమాట. వాళ్ళు వచ్చేసి ఈ గౌడీ వైష్ణవంలో తంత్రాన్ని, అంటే తాంత్రిక పూజల్ని, కొంచెం ఇస్లాంలో ఉన్న సూఫిజం అనేది ఏదైతే ఉందో, సూఫీ సెక్టర్, ఇది ఈ ముస్లిం మతంలో సూఫీ సెక్టర్ ఏదైతే ఉందో ఆ సూఫీ దాంట్లో కొన్ని విషయాలు ఇందులోకి తీసుకురావడం, ఈ రకంగా తీసుకొచ్చి మొత్తం కలుషితం చేసి పడేశారు అనమాట. ఇంకా వీళ్ళ ఫిలాసఫీ ఏంటంటే మతాన్ని బాహ్యంగా పాటించడం అనవసరం. గుళ్ళు కావచ్చు, శ్రీ విగ్రహాలు కావచ్చు, ఇవి అంత ముఖ్యం కాదు, ఇవి ప్రథమం కాదు, ద్వితీయం. అంటే ముందు వచ్చేసి మరి మానసికంగా మనం ఏదో రియలైజ్ అవడం ఇంపార్టెంట్. ఏది శాస్త్రాలు చదవడం కన్నా మానసికంగా, అంటే మన భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా, అంటే భావోద్వేగ పరంగా మనం కొన్ని విషయాలు అనుభూతి చెందడం ముఖ్యం అనే తత్వం ఏదైతే ఉందో, ఇటువంటి ఒక అశాస్త్రీయమైన తత్వాన్ని తీసుకొచ్చారనమాట. అంటే శాస్త్రాలని పక్కన పెట్టేసి, మందిరాలని పక్కన పెట్టేసి, అలాగే శ్రీ విగ్రహాలను కూడా పక్కన పెట్టేసి వీళ్ళు ఒక కొత్త మతాన్ని తయారు చేశారనమాట. కానీ పైకి వేసిన స్టిక్కర్ ఏంటంటే చైతన్య మహాప్రభుకు సంబంధించింది అది. కానీ రూపగోస్వామి చెప్పింది ఏంటి? సాధు సంఘ, నామకీర్తన, భాగవత శ్రవణ, మధురావాస, శ్రీమూర్తిల సేవ. ఇవి మరి భక్తికి సంబంధించిన 5 అంగాలు రూపగోస్వామి చెప్పింది. వాటికి ఇవన్నీ పూర్తి విరుద్ధంగా ఉన్నాయి అన్నమాట. పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి కర్తభాజ అని చెప్పేసి, ఇది ఇంకొక అపసంప్రదాయం. వీళ్ళు ఇంకో రకమైన ఎక్స్ట్రీమ్ కేటగిరీ. గురువు వచ్చేసి దాదాపు భగవంతుడితో సమానం, అది మనందరికీ తెలిసిందే. మరి భగవంతుడిని ఏ రకంగానైతే పూజిస్తామో గురువును కూడా అదే రకంగా మనం పూజించాలి. మరి వీళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే మరి గురువునే దైవంగా పూజిస్తారనమాట. అంటే భగవంతుడికి చేసే సేవలు గురువు గారికి చేయొచ్చు, కానీ గురువును పట్టుకుని నువ్వే భగవంతుడివి, నువ్వే దేవాది దేవుడివి, లేకపోతే ఆధ్యాత్మిక లోకాలు, భౌతిక లోకాలు నీ నుంచే ఆవిర్భవించాయి, మరి ఈ రకంగా పూజ చేయడం అనేది అది పెద్ద అపరాధం అవుతుంది. వీళ్ళు అదే చేసేవాళ్ళు అనమాట. వీళ్ళు అటువంటి పనే చేసేవాళ్ళు. ఇంకా వీళ్ళ పరిస్థితి ఎలా ఉండేదంటే, వీళ్ళు చేసే పనులన్నీ ఓపెన్ గా చేసేవాడు కాదు, అంటే పబ్లిక్ కోసం చేసేవాడు కాదు, రహస్యంగా చేసుకునేవాడు అనమాట. ఇది ఒక అపసంప్రదాయం. నేడా అని చెప్పేసి ఇంకొక అపసంప్రదాయం. వీళ్ళ పని ఏంటంటే బుద్ధిజాన్ని, వైష్ణవిజాన్ని రెండింటిని మిక్స్ చేసేయడం. ఇది ఒక అపసంప్రదాయం. ఇంకోటి వచ్చేసి ధరావేష అని ఇంకొక అపసంప్రదాయం. అదేంటి? సేమ్ మరి ఇస్లాంని
అలాగే వైష్ణవాన్ని రెండింటిని కలిపేయడం. మరి అందులో పాటించే ఆచారాలన్నీ ముస్లిం ఆచారాలు ఉంటాయి అన్నమాట. ముస్లిం ఆచారాలు ఉంటాయి అన్నమాట. ఇది ఒక రకమైన అపసంప్రదాయం. ఇంకోటి సాని అని చెప్పేసి ఇంకొక అపసంప్రదాయం. అదేంటి, మరి ఎవరెవరో గురువుల్ని ఆశ్రయించడం, అలాగే శాస్త్రాలు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోకపోవడం, అలాగే మరి ఒక్కొక్క ప్రాంతానికి కొన్ని ఏమంటారు, కొన్ని ఆచారాలు ఉంటాయి. వాటిని తీసుకొచ్చి మరి స్టాండర్డ్ గా ఇచ్చిన ఈ భక్తికి సంబంధించిన విషయాలు ఉంటాయి, వాటిలో చూపించడం. ఇది వీళ్ళు చేసిన పని. ఇంకా అందరికన్నా ప్రమాదకరమైన వాళ్ళు సహజీయ. ఈ అపసంప్రదాయం ఇది చాలా ప్రమాదకరం అన్నమాట. ఈ సహజీయ మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే, మనం ఎప్పుడు చెప్పుకుంటాం, అతో శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి. ఇక తర్వాత స్టేజ్ వచ్చేసి రుచి, నిష్ఠ. ఇక్కడ నుంచి మరి చివరిలో భావ, ప్రేమ. ఈ రకంగా భగవంతుడి మీద ప్రేమ, భక్తి అనే స్థాయికి మనం వెళ్ళడానికి ఇన్ని స్టెప్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఏదో ఈ రోజు నేను గుడికి వచ్చాను, రేపటికల్లా భగవంతుడి ప్రేమ అనేది నాకు వచ్చేసింది. ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. మన విషయంలో అయితే జరగదు. ఈ సహజీయులు ఎట్లాంటి వాళ్ళు అంటే భగవంతుడి మీద ప్రేమ అనేది రావడం చాలా తేలికైన విషయం, చాలా సహజమైన విషయం. ఇటువంటి విషయాలు ప్రాపగేట్ చేసేవాళ్ళు అనమాట. ఇటువంటి వాటిని ప్రచారం చేసేవాళ్ళు. ఏవో పిచ్చి పిచ్చి ఆచారాలన్నీ పాటించేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళు సృష్టించి పాటించుకుని. ఓకే, వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. వాళ్ళు చేసే పని ఏంటి అంటే, మరి మిమ్మల్ని మీరు ఒక గోపిగా లేకపోతే ఒక మంజరిగా మిమ్మల్ని మీరు ఊహించేసుకుని డైరెక్ట్ గా మీరు రాసలీలలోకి వెళ్ళిపోవచ్చు. ఇటువంటి భయంకరమైన లేకపోతే ఇటువంటి ఘోరమైన అభిప్రాయం ఈ అపసంప్రదాయంలో ఉండేదన్నమాట. వీటిని సంప్రదాయాలు అనకూడదు, వీటిని అపసంప్రదాయం అనాలి. మనం అపసంప్రదాయం అనాలి. ఇంకా ఎంత ప్రమాదకరం అంటే వీళ్ళ పరిస్థితి. మరి వీళ్ళు ఏం చేశారో, ఈ రకంగా ఒకళ్ళు గోపిగా ఊహించుకుంటూ, ఇంకొకళ్ళు కృష్ణుడిగా ఊహించుకుంటూ, ఆడవాళ్ళని మగవాళ్ళని కలిపేసి అదేదో రాసలీల అని చెప్పేసి వాళ్ళు శారీరకంగా కలవడం, ఇటువంటి నీచమైన పనులు ఏవైతే ఉన్నాయో ఇటువంటివి సంప్రదాయంలోకి తీసుకొచ్చారనమాట. వీళ్ళు సహజీయాస్. వీళ్ళు మిగిలిన వాళ్ళందరికన్నా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. ఇక తర్వాత సఖీబేది. సఖీబేకి అంటే మరి ఒక భక్తుడు వచ్చేసి మరి ఆడవాళ్ళు బట్టలు వేసుకుంటాడు అనమాట. ఆడవాళ్ళు బట్టలు వేసుకుని మరి నగలు అవి పెట్టుకుని అతను ఆడవాళ్ళ పేరు పెట్టేసుకుంటాడు. అంటే బాహ్యంగా గోపికలను అనుకరించడం. ఇది ఇంకొక రకమైన పిచ్చి అనమాట. ఇంకొకటి స్మార్త అని చెప్పేసి ఇంకో సంప్రదాయం అనమాట. అంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళ ప్రకారం వచ్చేసి పుట్టుకతో అంటే ఆధ్యాత్మిక అర్హత అనేది పుట్టుకతో వచ్చేస్తుందని నమ్మేవాళ్ళు. సో వీళ్ళు ఒకళ్ళు జాతి గోస్వామి. వీళ్ళు కూడా అంతే అనమాట. పుట్టుకతోనే ఈ ఆధ్యాత్మిక అర్హత అనేది వచ్చేస్తుంది అనేది. ఇంకా వీళ్ళు నమ్మేది ఏంటంటే పలానా వంశంలో వచ్చేవాళ్ళు మాత్రమే దీక్షలు ఇవ్వగలరు, అంటే పలానా వంశంలో వచ్చేవాళ్ళు మాత్రమే గురువులు అవ్వగలరు అనేది వీళ్ళ యొక్క
అభిప్రాయం అన్నమాట. మనం నార్త్ ఇండియా వెళ్తే కనుక కొంతమంది పేర్లు వెనకాల గోస్వామి అని చెప్పేసి చూస్తాం నార్త్ లో. నిజానికి వాళ్ళందరూ ఎవరయ్యా అంటే మన షడ్గోస్వాములు ఎవరైతే ఉన్నారో ఆ షడ్గోస్వామి వంశంలో పుట్టిన వాళ్ళు అనమాట. ఓకే, మరి ఆ గోస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గోస్వామి అనే బిరుదు ఎందుకు వచ్చింది? వాళ్ళు పూర్తిగా ఇంద్రియాలను జయించిన వారు కాబట్టి, అందుకని వారికి గోస్వామి అనే బిరుదు వచ్చింది. అయితే ఆ గోస్వామి అని వాళ్ళకున్న బిరుదుని అదొక ఇంటి పేరుగా మార్చేసుకుని అదొక కులంలాగా మారిపోయింది అనమాట. కాలక్రమేణా అదొక కులం అయిపోయింది. సో వీళ్ళందరూ ఎవరంటే క్యాస్ట్ గోస్వామీస్. క్యాస్ట్ కులం ప్రకారం వాళ్ళు గోస్వాములు అనమాట. వాళ్ళు నమ్మేది ఏంటంటే ఈ వంశంలో వచ్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళు దీక్షలు ఇవ్వగలుగుతారు, అంతే తప్ప ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు కాదు అనేది వీళ్ళ అభిప్రాయం. ఇక తర్వాత అతివాది. వీళ్ళు వచ్చేసి శాస్త్రాలకి తప్పుడు అర్థాలు తీసేవాళ్ళు. గోస్వాములు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వేరేగా వాటికి తేడాగా చెప్పేవాళ్ళు అనమాట. చూడాహరి అని చెప్పేసి ఇంకొక అపసంప్రదాయం. వీళ్ళు విస్తరమైన వాళ్ళు అనమాట. వాళ్ళు కేశాలను అలంకరించుకునే విధానం కావచ్చు, వాళ్ళ వేషధారణ కావచ్చు, ఇవన్నీ విచిత్రంగా ఉంటాయి. గౌరాంగ నాగరి అని చెప్పేసి ఇది ఇంకో భయంకరమైన సంప్రదాయం, ఇంకొక భయంకరమైన అపసంప్రదాయం. చైతన్య మహాప్రభు వచ్చేసి ఒక సన్యాసి అన్నమాట. అంటే ముందు గృహస్థ జీవితంలోకి వచ్చిన తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు. ఇంకా అదొకటే కాదు, చైతన్య మహాప్రభు మన పరంపర గురువుల్లో ఒకరన్నమాట. మరి ఈశ్వరపూరి శిష్యుడే చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు శిష్యులు ఈ గోస్వాములు. అయితే ఈ అపసంప్రదాయం సంబంధించిన వ్యక్తులు వచ్చేసి మరి ఈ నవద్వీపం ఏదైతే ఉందో, నవద్వీపంలో చైతన్య మహాప్రభు లీలం చేసిన ప్రదేశం ఏదైతే ఉందో మరి అక్కడ అంటే శ్రీకృష్ణుడు ఏ రకంగానైతే ఉన్నాడో అక్కడ కూడా అదేంటి శ్రీకృష్ణుడు బృందావనంలో ఏ రకంగానైతే ఉన్నాడో మరి ఏ రకంగానైతే ఈ దీన్ని ఏమంటారు, వాట్ డు వి కాల్ దిస్, శ్రీకృష్ణుడు ఏ రకంగానైతే ఈ గోపికలతో శ్రీకృష్ణుడు ఏ రకంగానైతే వ్యవహరించాడో అంటే ఆ రకంగానే నవద్వీపంలో ఈ చైతన్య మహాప్రభు కూడా అని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేసేవాడు అనమాట. కానీ వాస్తవం అది కాదు. చైతన్య మహాప్రభు ఒక భగవంతుడిగా రాలేదు, ఒక భక్తుడి రూపంలో వచ్చాడు. సో దిస్ ఇస్ ఎ వెరీ వెరీ సీరియస్ డీవియేషన్, ఎక్స్ట్రీమ్లీ సీరియస్ డీవియేషన్. ఇలాంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ భక్తి వినోద ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనం మాట్లాడుకున్న అపసంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వీటన్నిటిని భక్తి వినోద్ ఠాకూర్ గమనించారు. గమనించి ఈ అపసంప్రదాయాలన్నిటినీ వీటన్నిటిని నిర్మూలించారనమాట. ఈ అపసంప్రదాయాలన్నిటినీ భక్తి వినోద్ ఠాకూర్ నిర్మూలించారు. ఒకసారి ఏమైందంటే ఒక భగవంతుడికి సంబంధించిన ఒక ఫేక్ ఇన్కార్నేషన్, అంటే నేను భగవంతుడు అవుతాను అని చెప్పుకునే వాడు వచ్చాడనమాట. వాడి పేరేంటి, బిషా కిషన్. మరి వాడు చేసే పని ఏంటి, వాడికి కొన్ని యోగ సిద్ధులు అనేవి ఉన్నాయి. అంటే కొంతమేరకు ఏదో హఠయోగాన్ని ప్రాక్టీస్ చేశాడు. అభ్యాసం చేసినప్పుడు వాడికి కొన్ని సిద్ధులు అనేవి వచ్చాయి. అంటే సాధారణ మానవులకు ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో, సాధారణ మానవులకు ఉండే ఇంద్రియ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటికి మించిన ఇంద్రియ శక్తులు అనేవి వాడికి వచ్చాయి అనమాట. ఓకే, దానివల్ల ఏంటంటే వాడేంటి అవతల వాళ్ళ మనసులో ఏముందో చెప్పగలడు. ఏవో కొన్ని మ్యాజిక్ లాగా చేసి బూడిదని తీసుకురావడం, కొంచెం నగలవి తీసుకురావడం, ఇటువంటి చేసేవాడు అనమాట. వీడు చేస్తున్న ఈ చిన్న చిన్న మ్యాజిక్స్ అవి చూసి జనాలు ఏంటంటే
నేను భగవంతుడు అవుతాను అని వాడు చెప్తే జనాలు నమ్మేసేవాళ్ళు. పీపుల్ యూస్ టు బిలీవ్. మరి వాడు భగవంతుడు అవుతారని చెప్పుకోవడం. మరి ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే, శ్రీ చైతన్య మహాప్రభు నా భక్తుడు అనేసి వాడు ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇక్కడ తాగలేదు. ఇంకా వాడు వచ్చేసి నేనే కృష్ణుడిని కాబట్టి వాడు రాసలీల నృత్యం చేయడం, అందులోకి పెళ్ళైన ఆడవాళ్ళు, అలాగే ఇంకా దాన్ని ఏమంటారు, కొంచెం యుక్త వయస్కులైన అమ్మాయిలు, వీళ్ళందరూ వాడి దగ్గరికి వెళ్ళడం, ఇలాంటివి జరిగాయి. వాళ్ళ భర్తలు ఇంట్లో వాళ్ళని బలవంతంగా లాక్కొచ్చేవాళ్ళు అనమాట ఇంటికి. ఈ రకంగా వీడు చేసే ఆగడాలు ఎక్కువైపోయేసరికి భక్తి వినోద్ ఠాకూర్ వచ్చేసి వీడి మీద ఎంక్వైరీకి వెళ్ళారు. ఏంటి వీడి పరిస్థితి అనేసి ఎంక్వైరీకి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే వీడికి భక్తి వినోద్ ఠాకూర్ని చూసిన తర్వాత కొంచెం భయం అనేది వచ్చింది అనమాట. కొంచెం భయం అనేది వచ్చింది. ఎందుకంటే మరి జిల్లాకు సంబంధించిన మెజిస్ట్రేట్ స్థాయి అధికారి, ఇంకా మరి అటువంటి వ్యక్తులు చూసినప్పుడే అర్థమైపోద్ది. వాడు ఏంటంటే వాడు భయపడుతూ కొంచెం మాట్లాడాడు అనమాట. అంటే నేనేదో నిన్ను దేశానికి రాజుని చేస్తానన్నట్టు. ఇంకా ఏమన్నాడంటే, పూరిలో ఉన్న జగన్నాథుడిని ఎందుకు మొక్కుతావు? మరి ఆ జగన్నాథుడు వచ్చేసి కేవలం ఒక చెక్క ముక్క, నేను అసలైన దేవుడిని అని చెప్పేసి భక్తి వినోద్ ఠాకూర్కి చెప్పడం అనమాట వాడు. ఇంకా ఆ రకంగా వాడు మాట్లాడేసరికి ఇక భక్తి వినోద్ ఠాకూర్కి ఇంకా కోపం కట్టలు దించుకుంది. ఇమ్మీడియట్ గా వాడిని అదుపులో తీసుకోవాలని చెప్పేసి పోలీసులకు ఆదేశం ఇచ్చాడు. ఎవరు? భక్తి వినోద్ ఠాకూర్. వాడిని అదుపులో తీసుకుని జైల్లో వేస్తారు. జైల్లో వేసిన తర్వాత ఇక కోర్టులో విచారణ అవుతుంది. ఇంతలో ఏమైందంటే, మరి వీడికి కొన్ని యోగ సిద్ధులు అయితే ఉన్నాయి. వాటి మూలంగా వాడేంటి, ఈ భక్తి వినోద్ ఠాకూర్ని, వాడి కుటుంబాన్ని కొంచెం ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. భక్తి వినోద్ ఠాకూర్ గారికి తీవ్రంగా కడుపు నొప్పి రావడం, భక్తి వినోద్ ఠాకూర్ భార్య పిల్లలకి జ్వరం రావడం, ఇటువంటివి మొదలైనవి. భక్తి వినోద్ ఠాకూర్ మాత్రం ఉన్నారు, నా ప్రాణం పోయినా సరే ఇలాంటి వాడిని మాత్రం వదిలిపెట్టను. ఇంకొకటి, భక్తుల్ని రక్షించడానికి ఎప్పుడు భగవంతుడు ఉంటూనే ఉంటాడు. భక్తుల్ని భగవంతుడు చూసుకుంటాడనే ఒక ప్రగాఢమైన నమ్మకంతో, ప్రగాఢమైన విశ్వాసంతో, అంటే భగవంతుడి మీద భారం వేసి తన కార్యాన్ని ముందుకు తీసుకెళ్లారనమాట. ఇక తర్వాత ఏమైందంటే, కోర్టు విచారణలో వాడి దోషం తేలింది. తర్వాత వాడి జుట్టు ఏదైతే ఉందో ఆ జుట్టు మొత్తం వాడికి గుండు కొట్టేశారు అనమాట. వాడి యోగ సిద్ధులు కూడా పోయినాయి ఆ జుట్టుతో పాటే. ఇక తర్వాత వాడు ఆ జైల్లో ఆ రకంగా ఈ జైలు జీవితం గడుపుతున్నప్పుడు వాడు విషం తీసుకుని మరణించాడు. విషం తీసుకుని వాడు చచ్చిపోయాడు. ఈ రకంగా ఏవైతే అపసంప్రదాయాలు ఉన్నాయో వాటిని తుడిచిపెట్టేశారు అనమాట. ఎవరో? శ్రీల భక్తి వినోద్ ఠాకూర్. శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ కి ఈ రకంగా వారి నుంచి వచ్చిన అధికారాన్ని సేవలో ఉపయోగించారు అనమాట. బ్రిటిష్ వారు ఇచ్చిన అధికారాన్ని భగవంతుడి సేవలో వినియోగించారు. ఓకే, మరి ఈ రకంగా మరి 6 గోస్వాములు చేసింది ఏంటి? చైతన్య మహాప్రభు అంతర్ధానం అయ్యే సమయానికి చైతన్య మహాప్రభు ఇచ్చిన శాస్త్రం ఏంటి అంటే ఒకే ఒకటి, శిక్షాష్టకం. అది కూడా 6 శ్లోకాలు ఉంటాయి అంతే. మరి తర్వాత పరంపరకు మన గౌడీ వైష్ణవ పరంపరకు సంబంధించి ఈ ఆధ్యాత్మిక తత్వం ఏదైతే ఉందో ఇదంతా ఇచ్చే బాధ్యత ఎవరికి ఇచ్చారో 6 గోస్వాములకి చైతన్య మహాప్రభు చెప్పడం జరిగింది. ఆ రకంగా మన సంప్రదాయానికి సంబంధించిన పునాది ఏదైతే ఉందో ఆ పునాది అంతా వేసింది ఎవరు? ఈ 6 గోస్వాములు. దాని తర్వాత అపసంప్రదాయాలు పుట్టుకొస్తే వాటన్నిటిని పూర్తిగా వాటిని తుడిచిపెట్టేసి మన సంప్రదాయాన్ని తిరిగి, అంటే గోస్వాములు 6 గోస్వాములు మరి ఒరిజినల్ గా ఇచ్చిన సంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని యథాతథంగా తిరిగి
ప్రతిష్టాపించిన వ్యక్తి ఎవరు? భక్తి వినోద్ ఠాకూర్. అందుకనే వీరిని 7వ గోస్వామి అని కూడా అంటారు అనమాట. ఏడవ గోస్వామి అని కూడా అంటారు. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకే, కాబట్టి వీ షుడ్ నాట్ బి మిస్లెడ్ బై మూవీస్. సో సినిమాలు ఏవైతే ఉన్నాయో, సినిమాల్లో చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి ప్రజలు కూడా మోసపోకుండా, అంటే సినిమాలు ప్రామాణికం అనే మనసులో సూక్ష్మంగా ఉన్న అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని తొలగించడం మరి భక్తులుగా మన బాధ్యత అనమాట. అంటే మనం ఎవరిని కలిసినా కానీ ఈ రకంగా మన శాస్త్రీయ విషయాలు ఏవైతే ఉన్నాయో అందరికీ అర్థమయ్యే సహజమైన భాష ఏదైతే ఉందో ఆ భాషలో మాట్లాడుతూ మనం ప్రచారం చేయాలన్నమాట. ద గ్రేటెస్ట్ చారిటీ. మీరు 100 కోట్లు ఇచ్చినా సరే ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు. మీరు 10,000 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టినా సరే ప్రపంచంలో ఉన్న సమస్యలు సాల్వ్ అవ్వవు, అవి పరిష్కారం కావు. ప్రపంచ బ్యాంకు నుంచి మరి ఎన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకున్నామో, ఇంకా కొన్ని మల్టీలాటరల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అంటే ఒక దేశం కన్నా ఎక్కువ దేశంలో ఆపరేట్ చేసే బ్యాంకులు అనమాట. అవి కొన్ని ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కి వీటికి లోన్లు ఇస్తూ ఉంటాయి. ఆ బ్యాంకుల నుంచి మన దేశం చాలా అప్పులు తీసుకుంది. అది ఏ 10 లక్షల కోట్లో 15 లక్షల కోట్లో నాకైతే ఆ అంకెలు అంత స్పష్టంగా తెలియదు, కానీ ఇట్ విల్ బీ లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్ దిస్ డినామినేషన్ ఓన్లీ. మరి అన్న అప్పులు తీసుకుని ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా డెవలప్ చేస్తున్నాం, కానీ సమాజంలో ఉన్న సమస్యలు సాల్వ్ అవుతున్నాయా అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? ఇన్ని లక్షల కోట్ల కొద్దీ, ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్, ప్రతి స్టేట్ బడ్జెట్ 1,00,000 కోట్లు, ఒకవేళ అది పెద్ద రాష్ట్రం అయితే 2 లక్షల కోట్లు ఉండడం, ఈ రకంగా ప్రతి స్టేట్ బడ్జెట్ ఉంటుంది. యూనియన్ బడ్జెట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ వచ్చేసి అదొక 30 లక్షల కోట్లు లేకపోతే 35 లక్షల కోట్లు ఎంతో ఉంటుంది. మరి ఈ స్థాయి ఖర్చు, అంటే ఈ స్థాయిలో డబ్బులు ఖర్చు పెడుతున్నా మరి మనుషులు సంతోషంగా ఉంటున్నారా, లేకపోతే ఇంత డబ్బు ఖర్చు పెట్టి మనుషులు సరైన దారిలో నడుస్తున్నారా అనే ప్రశ్నకి సమాధానం ఏంటి? దాని పరంగా దిర్ ఇస్ నో ఫోకస్. మరి ఖర్చు అంతా దేనికి పెడుతున్నట్టు? సరైన లక్ష్యం కోసం ఈ డబ్బులన్నీ ఖర్చు అవుతున్నాయా అనే ప్రశ్నకి సమాధానం ఏంటి? లేదు ప్రభు. సో దిస్ ఇస్ ద థింగ్. నిజంగా మనం దేశానికి ఏదైనా పెద్ద సేవ చేయాలంటే భగవద్గీతని ప్రచారం చేయాలి. మనం ముందు మరి ప్రజల మైండ్ ఏదైతే ఉందో ఆ మైండ్ లో కరెక్షన్స్ జరిగితే మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని వాటంతట అవే సాల్వ్ అయిపోతాయి, వాటంతట అవే పరిష్కారం అవుతాయి అన్నమాట. ఈ విషయంగా చూసుకుంటే మన భరోసా ట్రైనర్స్ కావచ్చు, మన ఐక్యవిద్య మాతాజీస్ కావచ్చు, వీళ్ళు చేస్తున్న సేవలు ఏవైతే ఉన్నాయో అవి పైకి చూడడానికి, బయట నుంచి చూడడానికి ఏదో చిన్న చిన్న సేవల్లాగా ఉంటాయి. ఏముంది, ట్యూషన్ పెట్టారు, పిల్లలు వచ్చారు, ఏదో చదువుకున్నారు, వెళ్ళారు. ఏదో సత్సంగాలు పెట్టారు, ఒక 20 మంది వచ్చారు, ఏదో జపం చేసుకున్నారు, తర్వాత చివరిలో ఏదో కొంచెం పులిహోరో దద్దోజనో లేకపోతే ఏదో కొంచెం పాయసం తినేసి వెళ్ళారు. అంటే బయట నుంచి చూడడానికి ఇంత తేలిగ్గా కనిపించవచ్చు, కానీ ఇది చాలా శక్తివంతమైన ప్రక్రియ. 1965 నుంచి 1977 వరకు అమెరికా దేశాన్ని మార్చేసిన ప్రక్రియ. అమెరికా మాత్రమే కాదు, యూరప్, ఆఫ్రికా, ఈ రెండు ఖండాలను కూడా మార్చేసిన ప్రక్రియ ఇది. పైకి చూడడానికి వెరీ సింపుల్, కానీ ఇది చాలా శక్తివంతమైన ప్రక్రియ. దీన్ని మనకి ఇచ్చింది మన గురువులు అనమాట, మన ఆచార్యులు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి భక్తి వినోద్ ఠాకూర్ గారు ఎవరైతే ఉన్నారో మన పరంపర ఆచార్యులు, వారిని మనం ప్రేరణగా తీసుకోవాలి. ఇటువంటి ఆచార్యుల్ని మనం ప్రేరణగా తీసుకుంటే జీవితంలో నిజంగా ముందరిగానే చేస్తాం. ఇది మీకు ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పొచ్చు. సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమాలో ఒక హీరో వచ్చేసి కొన్ని స్టంట్లు ఏవో చేశాడు. ఒక బిల్డింగ్ నుంచి దూకడం, లేకపోతే అటు ఇటు దూకడం, అవన్నీ ఏంటంటే చూడడానికి కొంచెం ఫ్యాన్సీగా ఉంటాయి,
చూసిన వెంటనే ఒక రకమైన ప్రేరణ వస్తుంది. అంటే ఇట్ కుడ్ బి సమ్ ఫాల్స్ ఇన్స్పిరేషన్, ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఫాల్స్ ఇన్స్పిరేషన్. మరి సినిమాలో హీరో ఏదో స్టంట్ చేశాడు కదా అని చెప్పేసి నేను కూడా అదే స్టంట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, కాళ్ళు చేతులు ఇరుగుతాయి అనమాట. కరెక్ట్ కరెక్ట్, కాళ్ళు చేతులు ఇరుగుతాయి, ఇంకా పోవచ్చు కూడా. కానీ ఇప్పుడు సైనికుడు ఉన్నాడు, సైనికుడు కూడా మరి కొన్ని అటువంటి సాహసాలే చేశాడు అనుకుందాం. మరి సైనికుడిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాడికి సైనికుడు ఏం చెప్తాడు, రే నువ్వు శిక్షణ తీసుకుని ఇటువంటి పనులు చేయి అంటాడు. ఏమంటారు, శిక్షణ తీసుకోమంట, ట్రైనింగ్. ఈ పని ఎడపెడ కాదు, దేశ సేవలో ఈ పని చేయండి అంటాడు అనమాట. నిజంగా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు నువ్వు ఆ రకంగా ఈ సాహసాలు విన్యాసాలు చేయొచ్చు, లేకపోతే చేయాల్సిన అవసరం లేదు. అంటే యాజ్ పర్ డ్యూటీ యూనిటీ యాక్ట్, అంటే డ్యూటీ ప్రకారం మనం చేసుకోవాలి అంతే తప్ప ఏదో నీ ఆనందం కోసం నువ్వు సాహసాలు చేయకూడదు. శిక్షణ పొందిన పోలీసులు కావచ్చు, సైనికులు కావచ్చు, వాళ్ళు సొంతంగా విన్యాసాలు చేయడం మనం ఎప్పుడైనా చూసామా? లేదు. యాజ్ పర్ డ్యూటీ ప్రకారం అవసరం అయితే కొంచెం వాళ్ళు సాహసం చేయాల్సి వస్తే చెయ్యాలి. ఇదే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో సినిమాల్లో చెప్పే ఆధ్యాత్మిక విషయాలకి, అంటే ఆధ్యాత్మిక విషయాలు కావు అవన్నీ, ఏంటంటే కన్కాక్షన్స్ బేసికలీ. కానీ వాస్తవమైన ఆధ్యాత్మికతకి ఇంత తేడా ఉంటాయి. అంటే సినిమాలో హీరో చేసే స్టంట్లకి మరి నిజమైన సైనికుడు చేసే సాహసానికి ఉన్నంత తేడా ఉందన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకే, కానీ బయట సమాజం చూసుకుంటే చాలా మంది దే ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మూవీస్. ఇదంతా తేలిగ్గా చెప్తున్న స్టేట్మెంట్ కూడా కాదు. ఒక 10 సంవత్సరాల క్రితం ఒక బైక్ దొంగని అరెస్ట్ చేశారు పోలీసులు, ఒక బైక్ దొంగని. మరి ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది కొంచెం వెరిఫికేషన్ అది చేస్తారు. చేసినప్పుడు తేలింది ఏంటయ్యా అంటే, ఒకటి, వాడు ONGC, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది ఒక పెద్ద ప్రభుత్వ సంస్థ. అందులో వాడు ఒక మంచి ఎంప్లాయీ, ఒక పెద్ద స్థాయి ఎంప్లాయీ. మరి అటువంటి పొజిషన్ లో ఉన్న వీడికి ఇటువంటి పనులు చేయాల్సిన కర్మ ఏం పట్టింది? మరి ఎంక్వైరీలో ఇంకా ముందుకెళ్తే తేలింది ఏంటయ్యా అంటే, వీడు ఒక ఐఐటి నుంచి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి వాడు గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి. అంటే ఐఐటిలో చదువు పూర్తి చేసుకుని ONGCలో జాయిన్ అయ్యాడు. మరి వీడికి కర్మ ఏంటి? ఇలా బైకులు దొంగతనం చేయాల్సిన కర్మ వీడికి ఏంటి అనేది ఆరాధిస్తే తేలింది ఏంటయ్యా అంటే, వీడు బాలీవుడ్ సినిమాలు చూసి అందులో దొంగతనాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి వాటి నుంచి ఒక రకమైన ఈ హీరోయిజం ఏదైతే ఉందో దాన్ని వాడు మైండ్ లోకి తీసుకుని ఈ దొంగతనాలన్నీ చేస్తున్నాడు. నిజంగా వాడి దగ్గర డబ్బులు తక్కువయ్యో కాదో, లేకపోతే ఏదో జీవనోపాధి కోసం కాదు, వాడి పనులన్నీ చేస్తుంది దేనికయ్యా అంటే మరి ఒక రకమైన ఆనందం కోసం. దయచేసి అర్థం చేసుకోండి, ఇది కొంచెం తీవ్రమైనది కావచ్చు. అంటే సినిమాల మూలంగా వీడు తీవ్రంగా ప్రభావితం అయ్యాడు. అయితే అందరూ తీవ్రంగా ప్రభావితం కాదు, కానీ కొంచెం దిగువ శ్రేణిలో ప్రభావితం అవుతారు. కొంచెం దిగువ శ్రేణి అంటే కొంచెం దిగువ స్థాయిలో ప్రభావితం అవుతారు. దాని మూలంగా ఏంటి, వాడి ప్రవర్తన అంతా డిఫరెంట్ గా ఉంటుంది. కుటుంబంలో నలుగురు మధ్యలో వాడి ప్రవర్తన అంతా డిఫరెంట్ గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, జీవితంలో ఒక స్థాయికి మించి ఎదగలేడు, ఒక స్థాయికి మించి వాడు ఎదగలేడు. ఎందుకో వాడి మనసు అంతా భ్రమంతో చుట్టుకుపోయి ఉందన్నమాట. ఏది, ఆ సినిమాలు చూడటం మూలంగా వచ్చిన అజ్ఞానం ఏదైతే ఉందో, ఆ చెత్త ఏదైతే ఉందో, అది మొత్తం వాడికి అజ్ఞానం లాగా వాడి మొదల్లో చుట్టుకుపోయింది. ఒక స్థాయికి మించి భౌతికంగా కూడా వాడు ఎదగడు. కారణం ఏంటయ్యా అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని వదిలించేది ఎవరయ్యా అంటే మన గురువులు. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ కాబట్టి సమాజానికి గురువుని పరిచయం చేయడం, సమాజాన్ని మరి గురువు గారిని ఆశ్రయించే విధంగా చేయడం శిష్యులుగా అది మన బాధ్యత అనమాట.
కాబట్టి మీరు ఎవరిని కలిసినా కానీ మరి భగవంతుడి గురించి మాట్లాడతాం, అదంతా దట్స్ ఆల్ రైట్. మీరు ప్రభుపాల వారి గురించి చెప్తూ ఉండండి. సో పీపుల్ షుడ్ కనెక్ట్ టు ప్రభుపాద ఇఫ్ దే కెన్ అప్రిషియేట్, Srila Prabhupada, if they can appreciate Srila Prabhupada, definitely they'll get blessings of Krishna. గురువు గారి మీద ఒక మంచి అభిప్రాయం, ఒక సదభిప్రాయం అనేది అవతల వ్యక్తికి ఏర్పడితే అటువంటి వ్యక్తికి భగవంతుడి అనుగ్రహం దొరికే అవకాశం 100% ఉంటుంది. So this is what we need to do. So this is today's session. Guess ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే కనుక I will try to answer. హరే కృష్ణ. ఆ భక్తులకు ఎవరికైనా సందేహాలు ఉంటేనా దయచేసి హ్యాండ్ రైజ్ చేయగలరు. హరే కృష్ణ. కాశీ శంకర్ ప్రభు, మీ సందేహాన్ని అడగండి ప్రభు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. ప్రభు, భక్తి వినోద్ ఠాకూర్ టైంలోని మాయావాదులు అంటే భగవంతుడిని మాయాశక్తులు చూపించేవారు కదా ఏజెన్సీ ప్రజలకి. అలాగే ఈ కలియుగంలో కూడా చాలా మంది మాయా గురువులు లాంటి వాళ్ళు ఉన్నారు ప్రభు. లక్షలాది మందిని ప్రలోభాలకు పెట్టి వాళ్ళ యొక్క ఆధీనంలోకి తీసుకొని భక్తిని వేరే విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా ప్రభు. వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ప్రభుత్వం కానీ మిగతా ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళది సిద్ధాంతం గొప్పదన్నట్టుగా ప్రమోట్ చేస్తున్నారు. దీంట్లో ఎలా అరికట్టగలుగుతారు ప్రభు? So Krishna says, Manusyanam sahasreshu kaschit yatati siddhaye yatatamaphi siddhanam kaschinmam vetti tattvadanam. దీని అర్థం ఏంటి అంటే 1000 మందిలో ఒకళ్ళో ఇద్దరు సత్యం కోసం అన్వేషిస్తారనమాట. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే అంటే 1000 మందిలో ఒకళ్ళో ఇద్దరు జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అనే ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత పరిస్థితి ఏంటి? యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వెట్టి తత్వత. మరి ఈ రకంగా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, మన బ్రతుకును బాగు చేసుకోవాలనుకున్న వాళ్ళలో కూడా అతి కొద్ది మంది కశ్చిన్మాం వెట్టి తత్వత, అతి కొద్ది మంది మాత్రమే శ్రీకృష్ణ భగవాను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. అంటే ద రేషియో ఇస్ వెరీ వెరీ నారో, ఇట్ ఈస్ వెరీ లో. అంటే మీరు ఒక 1000 మందిని తీసుకుంటే ఒక 2-3 భగవంతుని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. మరి మిగిలిన 997 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి భౌతిక సుఖం కావాలి, లేదు వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితం ఎలా కావాలంటే భౌతిక సుఖంతో కూడుకున్న జీవితం కావాలి. ఈ రకమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉంటారు. 1000 మంది ఉన్నారంటే మీరు 1000 మందిని బాగు చేయలేరు. మమైవాంశో జీవలోకే జీవపోత సనాతన మనశ్శష్టాని ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. రెండో లైన్ ఏంటి? మనశ్శష్టాని ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. సొంతంగా నేను సుఖం అనుభవించాలి అనుకుని ప్రకృతి స్థాని కర్షతి. ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చాడు వాడు. వాడికి జీవితంలో బాగుపడాలని కోరిక వాడికి లేదు. అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇలాంటి తప్పుడు గురువులు వస్తూనే ఉంటారు. ఇక అది కలియుగ లక్షణం అన్నమాట. ఇది కలియుగ లక్షణం. అయితే వీళ్ళ బారిన పడి అమాయకులు కావచ్చు, లేకపోతే మరి నిజంగా జీవితాన్ని ఉద్ధరించుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడం వరకు మన బాధ్యత అన్నమాట. ఓకే బ్రో, ఐ థింక్ ఓకే. హరే కృష్ణ. వాసవి సీతాదేవిదాస్ మాతాజీ, మీ సందేహాన్ని అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ప్రభు మీరు ఈరోజు చాలా బాగా చెప్పారు. చైతన్య మహాప్రభు అంటే ఆయన ఎప్పుడైతే ఆయన తన స్వధామానికి వెళ్ళారో తర్వాత చాలా అపసంప్రదాయాలు వచ్చారని చెప్పారు. ఈవెన్ భక్తి వినోద్ ఠాకూర్ కూడా ఆయన కూడా గౌడీ వైష్ణవ సాంప్రదాయానికి చెందిన ఆచార్యులు కదా ప్రభు. మరి ఇంత గౌడీ అది కూడా చైతన్య మహాప్రభు అక్కడ 18 తన మేజర్ లీలలు చేసినంత కూడా పూరిలోనే. మరి ఇప్పుడు ఎందుకు ఇస్కాన్ వాళ్ళు పూరిలో మనల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? మన గౌడీ వైష్ణవ సాంప్రదాయం ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? వాట్ ఆర్ ద రీజన్?
నాకు అర్థం కాలేదు మాతాజీ, ఒకసారి కొంచెం ఎలాబొరేట్ చేస్తారా లాస్ట్ లైన్? అంటే మన ఇస్కాన్ని వాళ్ళు అంటే మొన్న కూడా ఏదో రీసెంట్ గా కూడా ఏదో జరిగాయి కదా ప్రభు, అక్కడ కొన్ని గొడవలేవు. సో దానికి కారణాలు ఏంటి ప్రభు? లాస్ట్ ఇయర్ ఒకసారి క్రితం సంవత్సరం మేము రథయాత్రకి వెళ్ళాం. రథయాత్రకి వెళ్ళినప్పుడు అక్కడ మన హెచ్కేఎం కూడా ఉంది, అక్కడ మన హరికృష్ణ మూమెంట్ కూడా ఉంది. బేసిక్ గా వచ్చేసి ఇక్కడ ఈ కొంచెం అసూయకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఈ మన ఆపోజిట్ క్యాంప్ ఇస్కాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి ముందు ఏమని ప్రకటించారంటే, జగన్నాథ్ పూరి టెంపుల్ ఏదైతే ఉందో అంత ఎత్తున్న టెంపుల్ కడతామని చెప్పేసి ప్రకటించారు ఒకసారి. ఆ విషయంగా కొంచెం గొడవ చేశారు అన్నమాట. అక్కడ పూరి శంకరాచార్య ఒక ఆయన, ఇంకా అలాగే ఈ జగన్నాథ్ పూరి టెంపుల్ కి సంబంధించిన వాళ్ళు కూడా. ఓకే, సంభవం ఈ గొడవలు వచ్చేసి బాగా అవుతున్నాయి అన్నమాట. ఇస్కాన్ వాళ్ళు ఏంటంటే అవసరమైన దానికన్నా కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి గురువులు అంటే ఎవరెవరో, దే ఆర్ నాట్ టేకింగ్ ప్రభుపాద యాజ్ గురు. కొంచెం ఇస్కాన్ వాళ్ళ అతి ప్రవర్తన ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్. ఇస్కాన్ వాళ్ళ అతి ప్రవర్తన అయితే ఆ రకంగా బాగా ఎత్తుగా కడతామని చెప్పేసరికి ఇట్ బికెమ్ ఎ వెరీ బిగ్ బ్యాక్ లాష్. బాగా గొడవ చేశారు లాస్ట్ టైం. అందుకే మరి ఈ హెచ్కేఎం టెంపుల్ ఏదైతే ఉందో, అంటే పూరికి సంబంధించిన హెచ్కేఎం టెంపుల్ ఏదైతే ఉందో అది వచ్చేసి అంత ఎత్తుగా కట్టకూడదని చెప్పేసి వి ఆల్సో డిసైడెడ్. కొంచెం మన ఆపోజిట్ క్యాంప్ వాళ్ళు అతి ప్రవర్తన రీజన్ మాతాజీ. అఫ్ కోర్స్ అవతల వాళ్ళు పర్ఫెక్ట్ అని కాదు, దే ఆర్ ఆల్సో హ్యావింగ్ దేర్ టెండెన్సీస్. ఇంకా దాని గురించి వివరంగా చెప్పాలంటే నేను ఒకసారి కనుక్కొని చెప్తాను. బట్ క్రితం సంవత్సరం అక్కడ హెచ్కేఎం డివోటీస్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళతో మాట్లాడి నేను తెలుసుకున్నంత వరకు కారణాలు ఇవ్వనమాట. ఓకే ప్రభు, హరే కృష్ణ. అంటే ఈవెన్ పూరి కింగ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన కూడా దే ఆర్ అగైన్స్ట్ టు ఇస్కాన్ అని తెలిసిందన్నమాట. అందుకే ఏంటంటే ఇప్పుడు ఈ రథయాత్రలు ఏవైతే ఉన్నాయో, ఈ రథయాత్రలు వచ్చేసి ఆయన అదే వాళ్ళు అనేది ఏంటంటే ఈ తిథి నుంచి ఈ తిథి వరకే జగన్నాథ స్వామి బయటకు వస్తాడు. మరి ఇక్కడ మరి వేరే దేశాల్లో రథయాత్రలు వచ్చేసి మీరు ఈ సమయం కాని సమయంలో మీరు చేస్తున్నారు, అది శాస్త్ర విరుద్ధం అని చెప్పేసి ఈ పూరికి సంబంధించిన రాజు చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఇస్కాన్ మరి ఈ ఆపోజిట్ క్యాంప్ వాళ్ళు అనేది ఏంటి, మరి వేరే దేశాల్లో వచ్చేసి వీక్ డేస్ లో రథయాత్రలు చేస్తే ఎవరు రారు, ఎవరు ఖాళీ అయినా సరే వీకెండ్స్ లోనే ఖాళీ ఉంటారు. ఇక భారతదేశంలో అంటే ఓకే, మరి విదేశాల్లో రథయాత్రలకు నీ పెత్తనం ఏంటి? సో కొంచెం ఈ రకంగా వీళ్ళ యాటిట్యూడ్ ప్రాబ్లం కూడా ఉందన్నమాట. ఓకే Okay, more details I'll just inquire and I'll get it. ఓకే ప్రభు, హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. కళ్యాణి మాతాజీ, మీ సందేహాన్ని అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ప్రణామం ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఈరోజు క్లాస్ చాలా బాగుంది ప్రభు. సింపుల్ ప్రశ్న ప్రభు, ఒక డౌట్ ప్రభు. ఈరోజు ఫాస్టింగ్ ఉండాలన్నా ప్రభు, ఉండాలంటే హాఫ్ డే ఉండాలన్నా ఫుల్ డే ఉండాలన్నా ప్రభు? up to 12 o'clock. ఏం ప్రభు? అప్ టు మధ్యాహ్నం 12 వరకు మనం ఫాస్టింగ్ ఉంటారు అంతే. జపాలు ఎక్కువ చేసుకోవాలన్నా ప్రభు? చేసుకోవచ్చు మాతాజీ. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులకు ఇంకేవైనా సందేహాలు ఉంటేనా దయచేసి ప్రభుని అడగగలరు. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్స్ ఫర్ ఎన్లైటనింగ్ us ప్రభు. సో కెన్ వి క్లోజ్ ద సెషన్ ప్రభు? Yes, ప్రభు. శ్రీ రాధా గోవింద్ కి జై. సాయి గౌరాంగ్ కి జై. స్వామికి జై. ప్రభుపాదికి జై. హరే